కృపగల దేవుని ప్రశస్త నామమున ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా యేసు ప్రభు నామంలో మా ఇమ్మానుయేలు సహవాసం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. దేవుని అద్భుతమైన కృపను బట్టి మీ కుటుంబంలో ప్రతి వారు ఆరోగ్యంగాను ఆత్మీయంగా ఎదుగుదల చెంది ఆర్థిక అభివృద్ధి ప్రతి కుటుంబంలో సమృద్ధిగా దేవుడు దయచేయలాగున దేవుని అద్భుతమైన కనికరం కుటుంబంలో అందరి మీద నిలిచి ఉండులాగున మానక మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వినేటప్పుడు మీరు లైవ్లో ప్రార్థన అవసరతలనే కాలం ఉంటుంది. దయచేసి దానిలో మీ ప్రార్థన అవసరతలు తెలుపండి. మీ కొరకు మానక ప్రార్థన చేస్తాం. బైబిల్లో 62వ కీర్తన 1వ వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట, ఆయనే నేను అంతగా కదలింపబడను అని ప్రధాన గాయకుడైన దావీదు గారు పాడుతూ ఉన్నారు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అని. అంటే ఈ మాటను మనం చదివినప్పుడు ప్రాణము మౌనంగా లేదని దాని అర్థం. దేవుని నమ్ముకునేటంతవరకు ప్రాణం మౌనంగా లేదు. ఆ ప్రాణంలో ఏదో ఇబ్బంది ఉంది. మీరు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటే, యెహోవా నేలమంటితో నరుని చేశాడు, నేలమంటితో నరుని నిర్మించి అతని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు అతడు జీవించు ఆత్మాయనని వాక్యము సెలవిస్తుంది. రెండవది ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో ప్రేమించు అని వాక్యము సెలవిస్తుంది. అంటే నీ పూర్ణ ప్రాణముతో అని దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఈ ప్రాణము ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఎంతగానో కనిపెడుతూ ఉంది. 42వ కీర్తన 1వ వచనము 2వ వచనములో చూడండి, అక్కడ చెప్పబడిన మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవా నీ కొరకు ఆశపడుచున్నది అని అంటాడు. 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునందు నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని చెప్పబడి ఉంది. ప్రియులారా, గమనించాలి. అయితే మత్తయి సువార్త 16:26వ వచనంలో, మనుష్యుడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమైనా ప్రయోజనముందా అని చెప్పబడింది. అనగా ప్రాణానికి ఉన్న ఆలోచన ఏమిటంటే లోకంలో ఉన్నదంతా సంపాదించుకోవాలి అని. లోకంలో ఏముంది? బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం, ఈ లోకంలో ఉన్నదంతా సంపాదించుకొని మన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లయితే దేనికి ప్రయోజనం? కాబట్టి లోకంలోకి ప్రాణము పోకూడదు. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా నా ప్రాణము దేవుని నమ్ముకొని
మౌనంగా ఉన్నది అనటానికి గల కారణం, ఎంతోమంది లోకంలోకి వెళ్ళి ఈ లోకాన్ని సంపాదించుకోవాలనే ప్రయత్నాలు చాలా చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. ఒకసారి ఒక ఒక గుహలో ధనం ఉంది అని, మూలధనం, అక్కడ ముత్యాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయని, అది రాజుల కాలంలో దాన్ని గుప్తం చేసి పెట్టారు అని చెప్పారు. చాలామంది కొంత దూరం వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అయితే ఒక తెలివైన వాడు, నేను వెళ్తాను, నేను వెళ్ళి ఆ ధనాన్ని తెచ్చుకుంటాను అని ఏం చేశాడంటే, ఆ వ్యక్తి లోపలికి వెళ్ళాడు. చాలామంది ఆయన కోసం కనిపెడుతున్నారు. 1 రోజు అయిపోయాది, 2 రోజులు అయిపోయాది, 3 రోజులు అయిపోయాది. ఈ రోజు వరకు ఆయన రాలేదు. అంటే ధనం కోసం, బంగారం కోసం ప్రాణం ఎంత ఆరాటపడ్డదో. దాన్ని సంపాదించుకోవటానికి తెలియని ఒక స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో ఇంతవరకు తెలియదు. వారి కుటుంబీకుల క్షోభ చాలా గొప్పది. చాలా ఏడుస్తూ ఉన్నారు. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయనకు సంబంధించిన ప్రతి వారు కూడా. దేవుని వాక్యం సెలవిస్తుంది, బైబిల్లో చెప్పబడిన మాట, లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనమేముంది? అందుకే దావీదు గారు ఎంతో సంపాదించుకున్నాడు. ఎంతో డబ్బు, పేరు, ప్రతిష్టలు, ఆయనకు ఒక రాజ్యము, సైన్యము, సింహాసనము ఎన్నో ఉన్నాయి. అంతా సంపాదించుకున్న ఆయన ప్రాణానికి నెమ్మది లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉందని. దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే ఇంకా ఈ రీతిగా చెప్పబడి ఉంది, నా ప్రాణం మీద నీళ్లు పొర్లి పారుచున్నవి అని భక్తుడు అంటాడు. అంటే నీళ్లు పొర్లి పారడం అంటే లోకము అనే దాని అర్థం. దేవుని పిల్లలుగా మనము ఆ సర్వశక్తిమంతుడైన దేవుని నమ్ముకొనకపోతే లోకంలోకి వెళ్ళి మన ప్రాణం లోకమంతా గలిబిలిగా తిరగడం ప్రారంభిస్తుంది. నెమ్మది లేని జీవితాన్ని జీవించవలసి వస్తుంది. ఆ కృపగల దేవుని యొక్క కనికరం చేత మనము నెమ్మదిగా ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మన ప్రాణం ఆయన్ను నమ్ముకోవాలి. అప్పుడే మనము నెమ్మదిగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. చాలామంది ఈ ప్రాణం కోరే కోరికలను బట్టి వెళ్ళి చాలా పతనమైపోయారు. కొందరు ధనం కోసం, కొందరు స్త్రీ కోసం, కొందరు పేరు ప్రతిష్టల కోసం, అలాగా ప్రాకులాడి పాడైపోయిన వారు లెక్కలేనంతమంది ఉన్నారు. ఆ రీతిగా కాకుండా ప్రభుని నమ్ముకొని మౌనంగా ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం. ఆ రీతిగా మౌనంగా ఉంటే ఆయనే మనకు రక్షణకర్తగా ఉండి ప్రతి విషయంలో మనకు రక్షణ కలుగజేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆ దేవుని యొక్క కృప మీ అందరి మీద నిలిచి ఉండి మీ ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండునట్లు ప్రభువు సహాయం చేయనుగాక. ఆయన మీదే మన నమ్మకాన్ని ఉంచుకుందాం. ఆయన వైపే చూద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహా ఉన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, సకల జీవులను పోషిస్తున్న మా ప్రియ పరలోకపు రాజా, మీకు వేలాది వేల స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ ఉదయకాలమందు ఎంతోమంది ప్రాణాలు నెమ్మది లేకుండా ఇబ్బంది పడుతున్న రోజులు, దయచేసి ప్రతి బిడ్డ ప్రాణము నేను నమ్ముకొని మౌనంగా ఉండుటకు సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోనండి. మీ బిడ్డల చుట్టూ కంచి వేయండి. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను
వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారి మీదను నీ కృప సమృద్ధిగా కుమ్మరించండి. మీ బలమైన హస్తముల చేత ఆ కుటుంబాన్ని భద్రపరచండి. మీ నామము మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. మీరే బిడ్డల్లో కార్యము జరిగించమని యేసయ్య ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.